ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలో 10x10 పిరమిడ్ ప్రారంభ మహోత్సవం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నైమిసారణ్యం మరియు కాశీలో అహింసాయుత శాకాహార ర్యాలీ. నెల్లూరు పట్టణంలో శ్రీదేవి మెకర్బా పిరమిడ్ మొదటి వార్షికోత్సవం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలు. వనపర్తి పట్టణంలో మౌన ధ్యానం మరియు బతుకమ్మ సంబరాలు. శాకాహారం ఆరోగ్యకరమైన సహజ గర్భధారణకు సహాయపడింది అని అంటున్న బాలీవుడ్ హీరోయిన్. ఇక వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణం ఎన్జీఓస్ కాలనీలో మాస్టర్స్ వరలక్ష్మి సత్యనారాయణ స్వగృహంలో 10x10 పిరమిడ్ ప్రారంభ మహోత్సవ కార్యక్రమం నంద్యాల పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ మరియు మాస్టర్స్ పద్మావతి రామాంజనేయులు రిబ్బన్ కటింగ్ తో పిరమిడ్ ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మూగజీవుల స్వేచ్ఛ స్వాతంత్రాలకై బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ శాకాహారం గురించి అద్భుతమైన సందేశాన్ని అందించారు. తదుపరి మాస్టర్స్ మరియు యూనివర్సల్ సింగర్స్ పద్మావతి రామాంజనేయుల గీతాలాపనతో శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ధ్యానం చేస్తే మనసు వైకుంఠం, ధ్యానం చేయకపోతే మనసు దరిద్రం. అందుకే మనసును దరిద్రం చేయకుండా ధ్యానం చేసి మనసును వైకుంఠం చేసుకోవడానికి ధ్యానము, మరి కడుపును శ్మశానం చేయకుండా కడుపును కైలాసం చేసుకోవడానికి శాకాహారం. అహింస పరమ ధర్మము, జీవహింస మహాపాపం. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్ని చెప్పినా ఈ మానవులంతా మాంసాహారం తిని రాక్షసత్వంతో మాంసం తింటే మిత్రులారా మంచమే గతి, మాంసం తింటే మంచమే గతి, ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతుంటే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నైమిషారణ్యం మరియు కాశీలో అహింసాయుత శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని మాస్టర్ సైంటిస్ట్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనతో ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సత్సంగం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా మాస్టర్స్ పాల్గొన్నారు. शाकाहार 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 हिंसा छोड़ो हिंसा छोड़ो हिंसा छोड़ो हिंसा छोड़ो शाकाहार 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 ईश्वर का मार्ग ईश्वर का मार्ग ईश्वर का मार्ग. నెల్లూరు పట్టణం శ్రీదేవి మెకర్బా పిరమిడ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా శ్రీ ఆంజనేయం పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆవరణలో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ చైతన్య లక్ష్మి గారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ నజీర్ భాష అద్భుతమైన భగవద్గీత సారాంశాన్ని అందరికీ చక్కగా అందించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. తదుపరి మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఆనందోత్సాహంగా మహిళలు కోలాటంతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మాస్టర్ మల్లికార్జున ఆత్మజ్ఞానాన్ని బోధించారు. మానవుల ఆహారం మానవుల ఆహారం శాకాహారం అనగా శాకాహారం అనగా ఆరోగ్యమే ఆరోగ్యమే
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన బోధన మరియు మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని మాస్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ వెంకటేష్ పాల్గొని వేమన పద్యాలను చక్కగా ఆలపించి వాటి పరమార్థాన్ని ధ్యానానికి ఏ విధంగా మిళితమై ఉందో చక్కగా వివరించారు. అనంతరం మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ నారాయణ రెడ్డి, శారద దంపతులు, ప్రతాప్, విజయలక్ష్మి, రమణమ్మ తదితర స్థానిక మాస్టర్స్ పాల్గొన్నారు. సమస్త జీవులన్నింటిలోనూ జీవహింస ధర్మో రక్షతి, హింసా చూడు శాకాహారమే తిందాం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్స్ అన్నపూర్ణ, శ్రీనివాసరావు దంపతులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ రాణి విచ్చేసి నవరాత్రి సందర్భంగా అమ్మ స్వరూపాల విశిష్టతను ఎంతో చక్కగా వివరించారు. ఈ నేపథ్యంలో అమ్మ శాకాంబరి అని, ఏ జీవిని బలికోరలేదని తెలియజేశారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జంట పిరమిడ్ వ్యవస్థాపకులు వెంకటరెడ్డి మరియు 100 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఎప్పుడైనా కూడా సమయం సందర్భాన్ని బట్టే మనకు అందించబడుతుంది విశ్వం నుంచి. ఈ ధ్యానం అన్నది ఎప్పటిదో, కానీ మనకి ఎప్పుడు అందించబడింది? ఇది ఎప్పుడో సనాతనమైనదే, కానీ మనకి ఎప్పుడు అందించబడింది అంటే మన గురుగారు వచ్చిన తర్వాతే మనకు అందించబడింది. అంటే సందర్భం, సమయం అనేది ఇప్పుడు వచ్చాయన్నమాట. మరి ఎవరూ చెప్పనది మన పత్రికలు ఏం చెప్పారు? హింస వదలాలి అని చెప్పారు. హింస చేయకూడదు, మొదటిది అది, అంతేనా? జీవహింస చేయకూడదు అనేది చెప్పారు. మన గవర్నర్ ఒకటి నియమించి మనందరికి ఎట్లయితే ఆర్డర్ చేస్తూ ఉంటుందో అలాగే పైలోకాల్లో కూడా ఆ గవర్నర్ అనేది అలా నిర్ణయిస్తారు. ఆ శాకంబరి అవతారం అనేది ఇప్పుడు ప్రజల్లో తీసుకెళ్తే కానీ ఇది దీనికి సహాయకారిగా ఉండదు అనే ఉద్దేశంతో ఇప్పుడు వచ్చింది శాకంబరి అవతారం అనేది పెట్టారు. వనపర్తి పట్టణం మరికుంటలోని కమిటీ హాల్లో మౌన ధ్యానం మరియు బతుకమ్మ సంబరాల కార్యక్రమం వనపర్తి పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మాస్టర్ లక్ష్మి మాట్లాడుతూ దసరా పండుగ ప్రతి ఒక్కరి ఇంట్లో జ్ఞాన కాంతులతో విరజిల్లాలని, అందరూ నిరంతరం ధ్యానం చేయాలని తెలిపి పాల్గొన్న మహిళలు అందరితో సామూహిక మౌన ధ్యానం చేయించారు. అనంతరం బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల పాటు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 88వ రోజులో భాగంగా మాస్టర్స్ విజయవాడలోని గంగానమ్మ గుడి, రామలింగేశ్వర నగర్ పరిసర ప్రాంతాలలో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ శాకాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ, నినాదాలు చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామాచారి, రాజేష్, తులసి, నాగేంద్ర తదితర మాస్టర్స్ పాల్గొన్నారు. ఈ బాధ నీ నొప్పి ఆ జీవులకుండగా, ఈ బాధ నీ నొప్పి ఆ జీవులకుండగా. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలో మాస్టర్ గణేష్ రావు భవనంపై 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్రీనివాసరావు, సుభాషిని పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా మాస్టర్స్ మాట్లాడుతూ ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఆనందమయ జీవితాన్ని గడపవచ్చునని తెలియజేస్తూ
వారి ధ్యాన జీవన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, ఉదయ్, నాగరాజు, భవాని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జామి పైడమ్మ గారు తన ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అంతా తగ్గించారు కదా, నాకు బాగానే ఉంది. మరి నాకు పొట్ట మీద రాజేశ్వరి మేడం గారు మీరు చూసుంటారు కదా, పొట్ట మీద చేయి మీద ఉంటాయి మచ్చలు, కాలిపోయిన మచ్చల్లాగా. ఏంటి మరి పొట్ట మీద చేయి మీద కూడా తగ్గించవచ్చు కదా అని అడిగారంట పత్రి సార్ని. అడిగితే నీకు అన్నీ తీసి శుభ్రంగా ఉంటే నిన్ను ఎవరు నమ్ముతారు అన్నారండి. అంటే నాలాంటి వాళ్ళు ఉన్నారని సార్ తెలిసిందేమో. అందుకని మీకు నమ్మకం కలగాలండి, పొట్ట మీద చేయి మీద కూడా ఉంచాలి కదా, ఎక్కడో చోట ఒక దానమాలు ఉంచితే కానీ నమ్మరు కదా అన్నారండి. అయితే అయ్యో నాకు డౌట్, అదే మాట డౌట్ వచ్చింది కదా అని అనుకుని నాకు ఈ పొట్ట మీద చేయి మీద సార్ అలా ఉంచేశారు నమ్మకం కోసం అన్నారు. ఖమ్మం జిల్లా కాస్మిక్ వ్యాలీలో ట్రెక్కింగ్ మరియు ధ్యాన కార్యక్రమం మాస్టర్ నలజాల సరోజ మరియు రఘురాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 41 రోజుల్లో భాగంగా శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణ స్థలం వద్ద సామూహిక ధ్యానం జరిగింది. అనంతరం వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన 70 మందికి పైగా ధ్యానులు ట్రెక్కింగ్ లో పాల్గొన్నారు. जय बद्री जी, जय पिरामिड मेडिटेशन, जय कॉस्मिक वैली, जय श्री तुलसी मेगा पिरामिड. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం 7 రోజుల కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ వెంకటేష్ గారు మాట్లాడుతూ భగవద్గీతలోని శ్లోకాలను కథల రూపంలో వివరించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. అంటే భగవంతుడు అనేటువంటి వాడు భగవద్గీత అనేటువంటిది లేనే లేదు, నేనే భగవంతుడు అని చెప్పినటువంటి వాడు. మరి వాళ్ళ గోవకు మీలో చెప్పలే. ఈ 4 సుకృతాత్మలు వీళ్ళేమంటున్నారు, 4 రకాలైనటువంటి సుకృతాత్మలు నన్ను నిరంతరము సేవించి భజించుతూ ఉన్నారు అంటున్నాడు. ఎవరు ఆ 4? ఒకరు ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఆర్తులు అంటే కష్టం వచ్చినప్పుడు దేవాలయానికి వెళ్ళేటువంటి వారు, కష్టం వచ్చినప్పుడు భగవంతుడు కోరేటువంటి వారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమం దసరా నవరాత్రుల సందర్భంగా 7వ రోజు జ్ఞానదాతగా మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నిటలారకమంటే నివల దుమ్దుమ్మని ముఖ సరోజమింద ముసరదేవి నలుగురు దోపక జలకల నల్ల జేడి సరస్వతి బ్రహ్మతి సరస్వతి దగ్గర కొన్ని చిలకలు ఉంటాయి, చాలా అద్భుతమైన చిలుకలు. ఒక్కసారి లక్ష్మీదేవి పరిగెత్తుంటే ఆమె మొహంలో ఆ పెదవులు చూసేయంటే లక్ష్మీదేవిని దాన్ని తోలుకుందంట పక్కన. మాంసం ఆధారిత ఆహారాన్ని పూర్తిగా విడిచి శాకాహారం తీసుకోవడం ద్వారా 2015లో ఆరోగ్యకరమైన సహజ గర్భధారణకు సహాయపడింది అని అంటున్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. గేమ్ చేంజర్స్ అను డాక్యుమెంటరీలో శాకాహారంలోని ప్రోటీన్స్ మరియు మానవ శరీరంపై జంతు ఉత్పత్తుల ప్రభావం గురించిన వాస్తవాలు నా కళ్ళు తెరిపించాయి అని అన్నారు. అప్పటి మొదలు జంతు హింసకు వ్యతిరేకంగా మాంసరహిత భోజనాన్ని ప్రోత్సహించడంలో వివిధ శాకాహార సంస్థలతో నా వంతు ప్రయత్నం చేస్తున్నాను అని తెలియజేశారు. కొసమెరుపుగా మాంసాహారం లేకుండా ఉండలేని నా భర్త విరాట్ కోహ్లీ పూర్తిగా శాకాహారిగా మారటం ఒక అద్భుతమంటూ వారి భావోద్వేగాలను వ్యక్తపరిచారు. Virat and I keep talking about how we can lower our impact on the planet and make it a better place for the future generations. One of the aspects of our lives we've changed is adopting a plant-forward diet, which means not consuming any meat at all. And that's not only because we are animal lovers, but also because of the impact meat consumption has on the planet. Being foodies, honestly, we do miss the taste of meat sometimes. Yeah. And here's where we have some really... So we are partnering with Indian plant-based meat pioneers, Blue Tribe Foods, as
investors and brand ambassadors to help you all eat meat in a planet-friendly way. It's a way to satisfy our cravings without the impact. That's correct. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.